మెగా కోడలి ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎంతో చొరవ చూపిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా వీలైనంత వరకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో అలాంటి విషయాల పట్ల మరింత చురుకుగా పనిచేస్తున్నారు. తాజాగా ఉపాసన ఏకంగా 150 అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకున్నారు. ఇక నుంచి వాటి బాధ్యత మొత్తం ఉపాసన చూసుకుంటారు. అనాథ బాలలు, వృద్ధుల పట్ల సహృదయంతో ఉపాసన ముందుకు కదలడం అన్నది ఎంతో గొప్ప విషయం. వాళ్ళతో ఉపాసన మమేకమవుతున్న తీరు చూస్తుంటే ఉపాసన మనసు ఎంతో గొప్పదని హైలైట్ అవుతుంది. 150 అనాథాశ్రమాల్లో వాళ్లకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు. అలాగే పండగలు, పబ్బాల సమయంలో కూడా ఉపాసన ప్రత్యేకంగా ఇకపై పర్యటించే అవకాశం ఉంది. అనాథలంటే ఎవ్వరూ లేని వారు కాబట్టి తమకు తోడుగా తాను ఉన్నానని భరోసాగా అన్ని రకాలుగా కల్పిస్తున్నారు. ఇప్పటికే అపోలో సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా 150 ఆశ్రమాలు కూడా తోడవడంతో ఉపాసన మరింత బిజీగా ఉండబోతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివిటీ కూడా తగ్గించారు. చరణ్ కి సంబంధించి విషయమో, అత్తమ్మకి సంబంధించి విషయాలు అప్పుడప్పుడు పంచుకునేవారు. కానీ ఇప్పుడు అవి కూడా తగ్గాయి. అపోలో సేవా కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఉపాసన చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల విషయంలో రామ్ చరణ్ ఎంతో గర్విస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరిట పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.